ఇరాన్కి ట్రంప్ మరొకసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నేవీ నౌకల్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పటికే 167 ధ్వంసం చేసాం, మిగతా వాటిని కూడా వదలమన్నారు. 158 ఇరాన్ నేవీ షిప్స్ని ధ్వంసం చేసాం, ముంచేసాము, సర్వనాశనం చేసేసాము అని మరొకసారి ప్రకటించాడు. ఏదైతే ఇరాన్ ఇప్పుడు ల్యాండ్ మైన్స్ సముద్రపు మైన్స్ పెట్టానన్నటువంటి నేపథ్యంలో మొత్తం 15 యుద్ధ నౌకలు ప్రస్తుతం అక్కడ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మా పోర్టును దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నటువంటి ఇరాన్కి స్వయంగా ట్రంప్ చెప్తున్నటువంటి మాట ఇది కీలకమైనటువంటిది. ప్రస్తుతం వచ్చేటప్పటికి యుఎస్ఎస్ ట్రిపోలి LHA-7 కూడా ఉంది. అక్కడ మోహరించిన వాటిలో యుద్ధనౌక మీద F-35B లైట్నింగ్ 2 స్టెల్త్ ఫైటర్లు ఉంటాయి, MV-22 అస్ప్రేస్ ఉంటాయి, హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి. హార్ముజ్లో ఇరాన్ నుండి ఎదురయ్యే ముప్పుని సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటిది అమెరికా కమాండ్ కంట్రోల్ రూమ్ చెప్తోంది. సైనిక కమాండ్ కంట్రోల్ రూమ్ అన్నటువంటిది ఇది కీలకమైనటువంటి వ్యవహారం.